మిత్రులందరికీ శుభోదయం. అసలు ఏం జరుగుతుంది, అసలు ఎందుకు ఇలా అవుతుంది అనే ఒక కథతో మీ ముందుకు వచ్చాను. ఈ కథ అందరూ తప్పనిసరిగా వినవలసిన కథ. మనకు తెలియక చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల తరచుగా మన ఆరోగ్యంతో పాటు మన కుటుంబ సభ్యుల ఆరోగ్యం, మన పిల్లల ఆరోగ్యం కూడా చెడిపోతుంది. అయితే నేరుగా కథ లోపలికి వెళ్తే, రమేష్ కుటుంబం బ్రతుకు తెరువు కోసం హైదరాబాద్కు వచ్చి ఇక్కడ ఏదో వాళ్ళకు తోచిన పని చేసుకుంటూ జీవనం కొనసాగించేవారు. వారు ఒక ఫ్లాట్ లోపల, ఒక అపార్ట్మెంట్ లోపల పైన పెంట్ హౌస్ను అద్దెకు తీసుకొని వాళ్ళ పనులు చేసుకుంటూ వాళ్ళకు 2 పిల్లలు, ఒక అబ్బాయి ఒక అమ్మాయిని అక్కడే ఉన్న గవర్నమెంట్ స్కూల్లో వేసి చదివించేవారు. అయితే ఏం జరుగుతుందంటే తరచుగా అంటే నెలకు ఒకసారి వీళ్ళకు జ్వరాలు రావడం కానీ, వాంతులు కావడం కానీ, విరోచనాలు కావడం కానీ, తలనొప్పి, ఇలాంటి ఎలర్జీ సమస్యలు తరచుగా ఈ పిల్లలకు రావడం, వీళ్ళకు రావడం వల్ల వీళ్ళు హాస్పిటళ్ళకు తిరగలేక చాలా పరిశాన్ అయ్యేవారు. అసలు ఏం జరుగుతుందో, చక్కటి తిండి తింటారు, ఎలాంటి దురలవాట్లు లేవు, చక్కగా మానసిక ప్రశాంతతతో ఉండే జీవితం. ఎందుకు ఇట్లా తరచుగా మా ఆరోగ్యాలు చెడిపోతున్నాయి అని అర్థం కాక వీళ్ళలో వీరే పాపం సతమతం అయ్యేవారు. అనవసరంగా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే ఎన్నో డబ్బులు అయిపోయేటి, వాళ్లకు ఆర్థిక పరంగా కూడా చాలా భారం పడేది. ఏం జరుగుతుంది, ఎందుకు ఇలా అవుతుంది అన్న ఒక తరుణం లోపల రమేష్ వాళ్ళ తమ్ముడు అక్కడే హైదరాబాదులో ఒక మెడికల్ కాలేజీలో మెడిసిన్ చేస్తున్నాడు. ఒకరోజు రమేష్ వాళ్ళ తమ్ముడు వీళ్ళ ఇంటికి వచ్చేసరికి ఇంటికి తాళం వేస్తుంది. వెంటనే అన్నయ్యకు ఫోన్ చేశాడు. అన్నయ్య ఎక్కడున్నావంటే, పిల్లలిద్దరికీ విరోచనాలు అవుతున్నాయి తమ్ముడు, హాస్పిటల్కి వచ్చాము, నువ్వు ఉండు వస్తున్నామని చెప్పేసి ఉన్న విషయం వాళ్ళు చెప్పారు. రమేష్ వాళ్ళ తమ్ముడు కూడా వాళ్ళు వచ్చే వరకు ఉన్నారు. వాళ్ళు రాగానే, అన్నయ్య ఏం జరిగిందంటే, తరచుగా ఈ పిల్లలకి ఇలా అనారోగ్యం అవుతుందిరా, సరే నువ్వు వెళ్ళి స్నానం చేసిరా అంటూ టవలు రమేష్ వాళ్ళ తమ్మునికి రమేష్ అందించడం జరిగింది. రమేష్ స్నానానికి వెళ్ళి వచ్చిన తర్వాత, అన్నయ్య మీరు ఇంత మూర్ఖులని అనుకోలేదు, ఇంత తెలివి తక్కువ వాళ్ళని అనుకోలేదు, మీకు తరచుగా ఎందుకు అనారోగ్యం అవుతుందో నాకు తెలిసిపోయింది. మీరు ఇంత చదువుకొని కూడా, ఇంత విజ్ఞానం ఉండి కూడా ఇంత మూర్ఖత్వంలో ఎలా ఉంటున్నారు అని రమేష్ను వాళ్ళ తమ్ముడు అనేసరికి రమేష్ ఆశ్చర్యపోయాడు. ఏం జరిగింది, తమ్ముడికి తెలిసిపోయిందా, మేము చేసే తప్పేంటి అని ఒక అయోమయంలో పడ్డాడు. అసలు ఏం జరిగింది మీరే చెప్పండి. అసలు ఏం జరిగింది, రమేష్ చేసిన తప్పేంటి, తరచుగా వాళ్ళ అనారోగ్యాలకు కారణం ఏంటి, సాయంత్రం నేను పోస్ట్ చేసే 2nd ఎపిసోడ్లో క్లుప్తంగా చెప్తాను. అప్పటి వరకు ఉంటాను ఫ్రెండ్స్. మీలో ఒకడు మీ దూడపాక శ్రీధర్. మీకు కానీ ఈ సమస్యకు కారణం ఏంటో తెలిస్తే నాకు కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.